తిరోగామి పన్నులలోనే మనకు పురోగామి పన్ను, తిరోగామి పన్ను అని చెప్పేసి ఉంటుంది. సో పన్ను వసూలు చేసేదాన్ని బట్టి మనము తిరోగామి పన్ను, పురోగామి పన్నుగా వర్గీకరించడం జరుగుతుంది. రైట్. సో ఆదాయము, సంపద విలువలో మార్పు వస్తున్న కొలది పన్ను రేటు కూడా మారితే దాన్ని పురోగామి పన్ను అని చెప్పేసి అంటారు. సో ఎక్కువగా సంపాదించే వారిపైన ఎక్కువ పన్ను రేటు, తక్కువగా సంపాదించే వారిపైన తక్కువ పన్ను రేటు ఉంటుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్ అండి. పురోగామి పన్ను అనేది మనకు ఇన్కమ్ ట్యాక్స్ అవుతుంది. ఏ విధంగా అవుతుంది అంటే మనం ఆల్రెడీ బడ్జెట్లో ప్రతిసారి ఈ పన్నులకు సంబంధించిన స్లాబ్స్ని చూడడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఏంటి అంటే నేను ఇందాక చెప్పినట్టు సపోజ్ 3,50,000 ఒక వ్యక్తికి 3,50,000 జీతం వచ్చింది. ఒక వ్యక్తికి 3,50,000 జీతం వస్తే ఆయన చెల్లించాల్సిన పన్ను 0% అనుకోండి. ఉదాహరణకి నేను జనరల్గా చెప్తున్నా. సో పన్ను స్లాబ్స్ అనేవి మనం బడ్జెట్ అంకెల రూపంలో చూసినప్పుడు పన్ను ఏ విధంగా ఉండే స్లాబ్స్ అనేది చూద్దాం. దాంతోపాటు కార్పొరేట్ ట్యాక్స్ ఏ విధంగా ఉన్నది కూడా చూద్దాం. నేను ఎగ్జాంపుల్కి మాత్రమే చెప్తున్నా. సో ఇక్కడ 3,50,000 ఉన్నప్పుడు ఆయన పన్నును చెల్లించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 5 లక్షలు ఉందనుకోండి. 5 లక్షలు ఆయన జీతం ఉందనుకోండి. సో ఈయన జీతం 5 లక్షలు ఉంటే 3,50,000 వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ మిగతా 1,50,000కి ఆయన పన్ను చెల్లించాల్సిన అవసరం ఉంది. సో ఎంత? సపోజ్ 5% అనుకోండి. 7,500 చెల్లిస్తాడు. నెక్స్ట్ 10 లక్షల జీతం ఉందనుకోండి. 10 లక్షల జీతం ఉందనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో 10 లక్షల జీతం ఉంటే ఆయన 15%, 20% జీతం చెల్లించాలనుకోండి. ఓకే. సో 10 లక్షల జీతం ఉంటే ఆయన 20% చెల్లించాలి అనుకోండి. ఓకే. సో ఇక్కడ 5% ఉంటే 7,500 చెల్లించిండు. ఇక్కడ 10 లక్షల జీతం ఉంటే 20,000 చెల్లించిండు. 7,500 ఇక్కడ చెల్లిస్తే ఇక్కడ 20,000 వరకు చెల్లించిండు. ఇక్కడ ఏమవుతుంది? వాడు ఏమన్నాడు? ఆదాయం, సంపద విలువలో మార్పు వస్తున్న కొద్దీ 5 లక్షల నుంచి 10 లక్షలు అంటే సంపదలో మార్పు వచ్చింది, ఆదాయంలో మార్పు వచ్చింది. సో పన్ను రేటు కూడా మారుతుంది. ఇక్కడ 5% చెల్లిస్తే ఇక్కడ 20% చెల్లించాల్సి వస్తుంది. సో ఇదే సేమ్ ఫార్మాటు మనకు కార్పొరేట్ ట్యాక్స్కి కూడా తీసుకోవడం జరుగుతుంది. లాభాలు పెరుగుతున్న కొలది పన్ను రేటు కూడా పెరుగుతూ ఉంటుంది. రైట్. ఆదాయం పెరుగుతున్న కొలది పన్ను రేటు కూడా పెరుగుతూ ఉంటుంది. సో అలాంటి దాన్ని మనం పురోగామి పన్నులో భాగంగా తీసుకోవడం జరుగుతుంది.